ఒక సీఎం అంటే వరుసగా కార్లు ఒకదాని వెనకాల ఒకటి, బ్లాక్ కమాండోలు, వెనకాల కనిపించే అధికారులు, హడావిడి, ఏసీ రూమ్లు, మామూలుగా ఉండదు. ఇదంతా ఒకప్పటి జనరేషన్. కానీ ఇప్పుడు జనరేషన్ మారుతుంది, జనాల మైండ్ సెట్ మారుతుంది. జనాలకి ఏం కావాలి, జనాలకి ఏం చేస్తే మనకు ఓట్లేస్తారు, ఓట్లేసిన తర్వాత జనాలు మర్చిపోవడం, ఇదంతా ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్ కి సరైన నాయకుడిలా కనిపిస్తున్నాడు లోకేష్ గారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో మన లోకేష్ మన ఇల్లు అనే కార్యక్రమం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది. బికాస్ మీ ఇంట్లో సమస్య ఏదైనా కానీ, ఆఫీసులో అధికారులు ఉన్నది జనాల కష్టం తీర్చడానికని. ఈ రోజు అధికారులు ఇంటి వరకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అధికారులు మొరాయిస్తే తీసి పక్కన పెట్టేస్తున్నారు. బికాస్ జనాలే ఇంపార్టెంట్. దేశం కోసం, రాష్ట్రం కోసం మనం ఏం చేస్తాం అనేది రేపు పొద్దున్న జనాలు మనకు చూసి ఓటేస్తారు. ఓటు కాదు, ఓటు వెయ్యకపోయినా పర్లేదు, కానీ మన నాయకుడు ఇది చేశాడు, మీకు ఇది చేశాను అని చెప్పుకోవడానికైనా రేపు పొద్దున్న మంచి చేస్తేనే ఏదైనా మంచి వల్లనే నిలబడుతుంది. సో ప్రస్తుతం లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి మన లోకేష్ మన ఇల్లు కార్యక్రమం, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జనాలకి చేరాలి, జనాల కష్టాల నుంచి బయటకు రావాలి. సీట్లు మారుతున్నాయి, సీఎంలు మారుతున్నాయి, మినిస్టర్లు మారుతున్నారు, కానీ సామాన్య జనాలు మాత్రం జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. దీనికి క్వశ్చన్ చేశారు, కౌంటర్ ఏంటా అని ఆలోచించారు, ఇంప్లిమెంట్ చేశారు లోకేష్ గారు. ఈ రోజు నీ ఇంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉందా, అది ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ప్రతిదీ పక్కా ప్లాన్ తో దిగారు ఇప్పుడు లోకేష్ గారు. మీ ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిందైనా, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎవరు మొరాయిస్తున్నారు, ఎవరు కావాలని, అయితే ఆ సమస్యకి సంబంధించి అధికారులు ఏ అధికారిని సంప్రదించాలి, ఏ అధికారి నుంచి మీకు సమాధానం రావాలి, ఇదంతా పక్కా ప్లాన్ తో దిగారు ఇప్పుడు. సో దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి.